పేరు బాబు మోహన్. నేను ఇండిపెండెంట్గా వరంగల్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశాను. కొన్ని కారణాల వల్ల ఇక్కడ సోదరులు సోదరీమణుల ఫోర్స్ వల్ల కోరడం వల్ల నేను ఎంపీగా ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వచ్చింది. చాలా విషయాలు ఉన్నాయి దీని వెనక. నేను చెప్పాలనుకున్నప్పుడు మీ ద్వారానే చెప్పాలి ప్రజలకు. కానీ రేపు ప్రెస్ మీట్ అనుకుంటున్నాను, అందరిని పిలిచి డీటెయిల్గా అన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం అంటే ఇంకా స్క్రూటినీ ఉంది, అప్పుడే నేను అభ్యర్థిని ప్రకటించుకోకూడదు. ఫస్ట్ పాయింట్, రేపు స్క్రూటినీ లిస్టు పెట్టిన తర్వాత మనం ప్రకటించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇతర పార్టీల వాళ్ళు కూడా రెబల్స్గా కూడా పోటీ చేస్తారు. వాళ్ళు బీజేపీ క్యాండిడేట్ల మంచి చెప్పుకోవటం లేదు. ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళే ఆ పార్టీ అభ్యర్థులు. కనుక నేను కూడా స్క్రూటినీ లిస్ట్ రేపు పెడతారు కాబట్టి రేపు మధ్యాహ్నం ప్రెస్ మీటు నేను ఇక్కడ ఒక దగ్గర నేను ఏర్పాటు చేసుకున్నా. మీరందరూ కూడా రావాలని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడన్నా చూసినావు ఆ పార్టీని? నేను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడో టాటా బై బై ఆ రోజే, మీ దాకా రాలేదు అది. ఎందుకంటే నేను చేరటానికి పోలే, కాఫీకి రమ్మంటే అయ్యో ఒక పెద్ద ఆయన నువ్వు బీజేపీకి రాజీనామా చేసినావు కాబట్టి పిలుస్తున్నా, లేకపోతే నేను పిలవను, నేను ఎప్పుడు పిలిచినా నేను ఈ పార్టీలో ఆ పార్టీలో ఉన్నా అన్నావు నువ్వు. నేను అప్పటి నుండి ట్రై చేస్తున్నాను. నేను వచ్చిన ఒకసారి రా అని అన్నారు. నాకు ప్రేయర్ చేయాలని ఉంది అన్నారు. సరే వెళ్ళిన. మాట్లాడుతూ ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఉన్నారు, 5-6. నేను పోయేసరికి కండ వేసి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు అన్నాడు. నాకేమైనా పత్రం ఇచ్చిండా? నాకేమైనా ప్రమాణ స్వీకారం జరిగిందా? కనుక మీ ప్రశ్నకు ఆన్సర్ ఉత్పన్నమే కాదు. పెట్టిన పోటీ చేస్తుందని పెట్టిన ఆ తెల్లారే కదా. కానీ ఇది అధ్యక్షుడిగా ధ్యానం చేసింది ఈడ ప్రెస్ మీట్ పెట్టిపోయిన తెల్లారి. నాకు అక్కర్లేదన్నా, పోటీ చేయమన్నావు నేను చేస్తా. ఎందుకంటే అక్కడ ప్రజలు చాలామంది అడుగుతున్నారు నన్ను. నేను ప్రామిస్ చేసిన. కనుక ఇది పెద్ద ఏదో చర్చలు చేసి ఏదో దీని అంత పెద్ద ఇష్యూ కాదు. ఇది రేపు జరగబోయే సంగ్రామం ఇష్యూ. ఇది ఎందుకు పనికిరా అని మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.